హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా మినిమం వేజ్ రేట్స్ పెరుగుతున్నాయి అన్నమాట జూలై నుంచి. సో ఆ మినిమం వేజ్ రేట్స్ ఎంత పెరుగుతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సూపర్ యాన్యువేషన్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ సూపర్ యాన్యువేషన్ అంటే ఏంటి, దాని పర్సంటేజ్ ఎంత పెరుగుతుందో కూడా దీని గురించి మొత్తం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. హ్యాట్స్ ఆఫ్ టు ద ఇండియన్ ఆర్మీ. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు ఈ రోజే అనమాట. యుద్ధం వద్దురా అని చెప్పి 100 సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ అవతల కంట్రీ పాకిస్తాన్ మాటినబోతుంటే ఏం చేయాలి ఇంకా. ఈరోజు ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఇంతటితో ఆగిపోయిద్ది ఒకవేళ పాకిస్తాన్ కనుక మూసుకొని కూర్చుంటే. లేదు మేము అది పీకుతాం ఇది పీకుతాం అని చెప్పేసి కనుక మీరు ఎక్స్ట్రాల్ చేస్తే కనుక ముందు ఆ పై ముందు అసలు ఆట ఎలా ఉండిద్దో చూపిస్తుంది ఇండియా. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ లేదా ఇప్పుడున్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు రివెంజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి కాశ్మీర్ మాది అని చెప్పేసి అంటూ ఉంటే అదేమన్నా మీ అబ్బా సొత్తా కాశ్మీర్ అనేది? అది మా భారతీయుల హక్కు కాశ్మీర్ అనేది. ఎవడు పడితే వాడు వచ్చి అది లాగేసుకుంటామంటే ఊరుకుంటాం. కరెక్ట్గా 30 నిమిషాల్లో మొత్తం 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని కూల్చి వచ్చిన మా సత్తా చూసారు కదా. మొత్తం టెర్రరిస్ట్ని క్లీన్ స్వీప్ చేయడానికి ఒక్క రోజు చాలు. ఎట్ లాస్ట్ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, జై హింద్. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద లేబర్ పార్టీ అనమాట. ఎందుకంటే లాస్ట్ 20 years నుంచి ఏ పార్టీ కన్సిస్టెంట్గా 2 times గెలవలేదు. ఇదే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ లాస్ట్ 2 decades. ఇక్కడ పార్లమెంట్కి 150 seats ఉంటాయి అనమాట. ఆ 150 seats అంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత వస్తుంది? 76 seats. అంటే ఏ పార్టీ అయినా పవర్లోకి రావడానికి 76 seats ఉంటే చాలు. కానీ ఇప్పుడు మన లేబర్ పార్టీకి ఈ టైం జరిగిన ఎలక్షన్స్లో 87 seats వచ్చినాయి అనమాట. అసలు ఏం పాలసీస్ జనాలకి ప్రామిస్ చేశారు ఈ పార్టీ వాళ్ళు? ఎందుకు మళ్ళీ 20 years తర్వాత ఒకే పార్టీ కన్సిస్టెంట్గా సెకండ్ టైం కూడా రూలింగ్లోకి వచ్చింది అంటే చేసిన పాలసీస్లో ది మోస్ట్ పెద్ద పాలసీ ఏంటంటే 5% డిపాజిట్ ఫర్ ద ఫస్ట్ హోమ్ బయర్స్. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి 5% డిపాజిట్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక $1 million బట్టి ఇల్లు కొన్నావు అనుకో, ఆ $1 millionకి 5% అంటే ఎంత అవుతుంది? $50,000 అవుతుంది. ఆ $50,000 గవర్నమెంటే పెట్టుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చిందనమాట. ఇది ఎవరైతే ఫస్ట్ టైం వాళ్ళు ఉండటానికి ఇల్లు కొనుక్కుంటారో వాళ్ళకి అనమాట. అంటే ఫస్ట్ హోమ్ బయర్స్, వాళ్ళు సొంతంగా ఉండటానికి కొంటారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. సెకండ్ థింగ్ వచ్చి ఎల్ఎంఐ అంటే ఏంటంటే లెండర్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం మనం జనరల్గా? ఎవరైతే 20% డౌన్ పేమెంట్ కంటే తక్కువ డౌన్ పేమెంట్ కడతారో వాళ్ళకి బ్యాంక్ అడుగుతుంది అనమాట సెక్యూరిటీ లాగా. నువ్వు వెళ్ళి లెండర్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ తీసుకొని రా, అప్పుడే నేను నీకు లోన్ శాంక్షన్ చేయగలుగుతాను అని చెప్పి ప్రాపర్టీ మీద. సో వాళ్ళు ఆ లెండర్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్కి సపరేట్గా మళ్ళీ ఒక $12,000 $14,000 కట్టి ఆ లెండర్ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ తెచ్చుకోవాలన్నమాట. సో అది బ్యాంక్ గ్యారంటీ లాగా ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు ఏమని చెప్తుంది గవర్నమెంట్, మీరు అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, 5% గవర్నమెంట్ మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. అది కాకుండా మీరు 95% డైరెక్ట్ లోన్కి వెళ్ళిపోవచ్చు అండ్ 0 ఎల్ఎంఐ కట్టాలి. అంటే నువ్వేం కట్టవసరం లేదు ఎల్ఎంఐ. ట్యాక్స్ రేట్స్ అయితే కట్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. స్టార్ట్ అయిన సెకండ్ ఇయర్ నుంచి ట్యాక్స్ రేట్స్ కట్ చేస్తామని చెప్తుంది. సో ఇది వచ్చేసి మనకి $5 to $10 సేవింగ్స్ అయితే అవుతుంది ప్రతి వీక్లీ ఈ ట్యాక్స్ కట్స్ వల్ల, ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గిస్తామని చెప్తుంది. అదే కాకుండా ఇక్కడ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందనమాట. దానివల్ల ఆ ప్రెషర్ వల్ల క్రియేట్ అయిన పాలసీ ఇది అని నేను అనుకుంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు చెప్తున్న పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రాసరీస్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైతే కొంటున్నామో సూపర్ మార్కెట్ నుంచి, వాళ్ళ ప్రైజింగ్ మానిటర్ చేస్తాము. సో అది మోడరేట్లో ఉండేటట్టు చూసుకుంటాము, మరీ ఎక్స్పెన్సివ్గా ఉండేటట్టు చూసుకోము అని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. లాస్ట్ టైం వాళ్ళు ఎలక్షన్స్ ముందర ఏదైతే పాలసీస్ ప్రామిస్ చేశారో ఆ పాలసీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ రిడక్షన్ కూడా ఒక పాలసీ అనమాట. ఇంకో పెద్ద ప్రామిస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ నుంచి హెల్త్ కేర్ కాస్ట్ని మినిమం చేస్తాము, అవసరమైతే అది ఫ్రీ కూడా చేయడానికి ట్రై చేస్తాము అన్నట్టు పోర్ట్రే చేసిందనమాట లాస్ట్ టైం ఎజెండాలో. వాళ్ళ ఏదైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీస్లో చూడాలన్నమాట ఎంతవరకు ఈ గవర్నమెంట్ ఈ పాలసీస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతుందో. ఇవన్నీ మనం ఈ 3 years గడిస్తేనే చెప్పగలుగుతాము, లేదా వాళ్ళు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్పగలుగుతాము. ఇండియన్స్కి డిసడ్వాంటేజెస్ ఏం లేవని నేను అనుకుంటున్నా. ఓన్లీ ఒక వీసా కాస్ట్ పెరిగితే కనుక త్రూ అవుట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి పెరుగుతుంది, అంతేగాని ఓన్లీ స్పెసిఫిక్గా ఇండియన్స్ కోసమే పెంచరు. ఒకవేళ పెంచినా కానీ మ్యాక్సిమం $2,000 అవుతుందేమో. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఇండియన్ గవర్నమెంట్తో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో లాస్ట్ టైం మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు మోదీని ఒక పవర్ హౌస్గా వరల్డ్కి పోర్ట్రే చేసింది ఆస్ట్రేలియా గవర్నమెంట్. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ పార్టీలో ఉందో లేబర్ పార్టీ, అదే పార్టీ అప్పుడు కూడా ఉంది కాబట్టి మోదీ వచ్చినప్పుడు. సో వాళ్ళకి మోదీకి ఇండియన్ గవర్నమెంట్కి చాలా అంటే చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చినప్పుడే
ఆ మేట్స్ వీసా ప్రోగ్రామ్ గురించి కూడా డిస్కస్ చేసి ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినాయి అనమాట. చాలా ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినాయి ఇండియాకి అండ్ ఆస్ట్రేలియాకి మధ్య. సో అవి అలానే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాంట్లో ఏమి డిస్టర్బెన్సెస్ ఉండవని చెప్పి నేను అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే. ఇప్పుడు మనం మీ అందరికీ ఇష్టమైన పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే వేజెస్. పార్ట్ టైం వేజెస్ కానీ త్రూ అవుట్ నేషనల్ మినిమం వేజ్ పెరగబోతుంది. జూలై 1, 2025 నుంచి మినిమం వేజ్ 4.5% పెరుగుతుంది. అసలు ఇంతకుముందు ఎంత ఉందంటే 2024 జూలై 1కి దాన్ని $24.10 చేశారు. అంటే మినిమం వేజ్ వచ్చేసి $24.10. ఒక మనిషి, ఒక అడల్ట్ మనిషి పనిచేస్తే కనుక $24.10 ఇవ్వాల్సిందే ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ ప్రకారం. ఇప్పుడు మన 2025లో ఏం చేశారంటే దాన్ని $25.20 చేశారు పర్ అవర్, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ₹1,380. ఏ బిజినెస్ అయినా ఒక అడల్ట్ పే రేట్ వచ్చేసి దీనికంటే తక్కువ కనుక ఇస్తుందంటే అది ఇల్లీగల్. మీరు వెళ్ళి కంప్లైంట్ కూడా చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఫెయిర్ వర్క్ వచ్చి యాక్షన్ తీసుకుంటుంది అనమాట. సో రిమైనింగ్ చాలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. క్యాష్గా వర్క్ చేస్తారు, అదంతా డిఫరెంట్ సినారియో. కానీ అఫీషియల్గా తీసుకునే పే మీకు మినిమం వచ్చేసి $25.20 అయితే ఉండాలి జూలై 1 నుంచి, 2025 జూలై 1 నుంచి. సో ఇది కొత్త రూల్ అనమాట. ఇప్పుడు నేను సూపర్ యాన్యువేషన్ గురించి మాట్లాడతా. సూపర్ యాన్యువేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక బిజినెస్లో వర్క్ చేస్తున్నావు, ఎవరో ఒక ఓనర్ దగ్గర నువ్వు వెళ్ళి వర్క్ చేస్తున్నావు ఎంప్లాయీగా. అప్పుడు ఆ ఓనర్ నీకు మినిమమ్ టు మినిమమ్ ఇప్పుడున్న వేజ్ ప్రకారం 11.5% నీ అకౌంట్లో సపరేట్గా సూపర్ యాన్యువేషన్ అకౌంట్లో వేయాలన్నమాట. అంటే మన ఇండియాలో పీఎఫ్ లాగా ఎలా ఉండిద్దో అలా ఇక్కడ సూపర్ యాన్యువేషన్ అని ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ నువ్వేమి కాంట్రిబ్యూట్ చేయవు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక $1,000 ఎర్న్ చేస్తున్నావు పర్ వీక్. ఆ $1,000లో 11.5% అంటే ఎంత? $115. అంటే వీక్లీ $115. ఆ $1,000 కాకుండా ప్లస్ ఎక్స్ట్రా ఈ $115 వెళ్ళి నీ సూపర్ యాన్యువేషన్ అకౌంట్లో పడుతుంది అనమాట. కానీ ఈ సూపర్ యాన్యువేషన్ అకౌంట్లో డబ్బులు ఏవైతే ఉంటాయో అవి నువ్వు యాక్సెస్ చేసుకోలేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట విత్డ్రా చేసుకోలేవు అనమాట. ఇక్కడ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎప్పుడు యాక్సెస్ చేసుకోగలుగుతావు నువ్వు రిటైర్ అయినప్పుడైనా యాక్సెస్ చేసుకోగలుగుతావు, లేదా నువ్వు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడైనా కానీ యాక్సెస్ చేసుకొని నీ డబ్బులు నువ్వు తీసుకోగలుగుతావు. సో ఇదేంటంటే ఒక లంసమ్ లాగా ఎండింగ్లో అయినా తీసుకోవచ్చు నువ్వు ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, లేదా రిటైర్ అయినప్పుడు నీకు పెన్షన్ లాగా వస్తుందన్నమాట. ఈ సూపర్ యాన్యువేషన్ డబ్బులే నువ్వు యూజ్ చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2025 జూలై 1 నుంచి ఈ సూపర్ యాన్యువేషన్ అమౌంట్ ఏదైతే 11.5% ఉందో 2024లో దాన్ని జూలై 1 నుంచి 12%కి చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు $115 వచ్చేది నీ సూపర్ యాన్యువేషన్ అకౌంట్కి. ఒకవేళ నీ వేజ్ వచ్చేసి వీక్లీ $1,000 అయితే $115 నీ సూపర్ యాన్యువేషన్ అకౌంట్కి వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? $120 వస్తుంది. $5 పెరిగిందనమాట. రేపు జూలై 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి మాట్లాడదాం అనుకుంటున్నా మీతో. జనరల్గా నాకు సబ్స్క్రైబర్స్ కాంటాక్ట్ అయ్యి, అన్నా నేను ఇప్పుడు ఇది చేద్దాం అనుకుంటున్నా, ఐటీ చేద్దాం అనుకుంటున్నా, సివిల్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నా, 2 years తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్, జాబ్ మార్కెట్ ఎట్లా ఉంది బ్రదర్? ఇక్కడ ఏంటంటే ఈరోజు, రేపు, లేదా ఇంకొక 4 months, ఇంకొక 5 months, ఇంకో 6 months అక్కడ దాకా ప్రిడిక్ట్ చేసి ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ త్రూ అవుట్ ఆస్ట్రేలియాలో సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి దాని తర్వాత ఏ రూల్ వస్తుందో, ఏ రూల్ మారుతుందో ఎవరికి తెలియదు. ఏ జాబ్కి ఎలా ఉంటుందో, ఏ జాబ్ ఎప్పుడు డిమాండ్ పోతుందో, ఎప్పుడు డిమాండ్ వస్తుందో ఎవరం చెప్పలేం. సో 2 years తర్వాత సంగతి నువ్వు మార్కెట్లోకి వచ్చేటప్పటికి అప్పుడు మార్కెట్ పరిస్థితి ఎట్లా ఉండిద్దో అది కావాలి. అంతేగాని ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అవసరం లేదు. ఎందుకు, నువ్వు ఇప్పుడే డైరెక్ట్ వచ్చి జాబ్ చేయట్లేదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి మాస్టర్స్ కంప్లీట్ చేసి 2 years దాని తర్వాత జాబ్ ఫైండ్ చేస్తా ఉంటే నీకు అరౌండ్ 2.5 years అక్కడే అయిపోతుంది. 2.5 years తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుందా, ఏమైనా రూల్స్ తెస్తుందా, ఏమైనా వీసాకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ వస్తాయా, ఇవన్నీ సెకండరీ అనమాట. ఫస్ట్ ఏంటంటే నువ్వు మాస్టర్స్ నీకున్న ప్యాషన్ ఉన్న సబ్జెక్ట్ నువ్వు చెయ్యి. ఒకవేళ ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్కి వెళ్తావు, ఇంకో స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్కి వెళ్తావు జాబ్ కోసం. కానీ ఎట్ లాస్ట్ నువ్వు జాబ్ అయితే ఫైండ్ చేయగలుగుతావు. ఎందుకంటే జాబ్ అనేది 100% నువ్వు నీ స్కిల్స్ పోర్ట్రై చేస్తుంటే, అక్కడ నీ స్కిల్స్ నువ్వు చూపిస్తుంటే, ఇక్కడ జాబ్ ఇచ్చేవాడికి కూడా అదే కావాలి కదా, స్కిల్ ఉన్నోడే కావాలి. ఎవడు పడితే వాడు అవసరం లేదు కదా. సో నీ దగ్గర స్కిల్ ఉంటే నిన్ను 100% హైర్ చేసుకుంటారు. ఈ వీడియోకి ఇంతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక లైక్ చేస్తే వీడియోని అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు కంటెంట్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ హెల్ప్ అయింది. మర్చిపోకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా కావాలంటే లేదా ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.